నేను పరగ్రామ పాఠశాలలో చదువుచు 64 విద్యాలయందు ఉత్తీర్ణుడైతుంది. ఇక్కడ నేను చేయవలసినది తీర్థయాత్రలు తిరగవలేను. అయినా మా జనని జనకుల ఆజ్ఞ తీసుకొని పోయేదాను. కుమారక కుమారా, ఈ ఎర్రటెండలో ఆడుకుంటున్నావు. ఇంటికి పోదాం రమ్మనాయనా. అమ్మా
అమ్మా, నాకు ఎండ ఏమి అగ్గుపడటం లేదు. నేను సంతోషముగా ఆడుకుంటున్నాను. ఊరికే చూసినముతేనని. కుమారక ఊటకంలో రాదో ఎన్నో బాబులు బంధువులు వినరా ఊటకంలో రాదో బాబులు బంధువులు తిండి కూడా తినకుండా ఆడుకొనుచున్నావు. బాబుచులు వచ్చును, పిల్లలను ఎత్తుకొని పోవును నాయన. నా మాట విని ఇంటికి రమ్ము, పోవుదాం. అమ్మా, నీవు ఇట్లా అనొచ్చో నాకు చాలా సంతోషమయ్యాను. నాకేం భయం లేదు. ఈ ఆటలో దెబ్బలు కూడా తగలవు తల్లి. కుమారక కల్లి మాటలు
నాయన నీవు ఆడుకున్న వస్తువులు ఆట వస్తువులు చాలా ఇంటి దగ్గర తెచ్చి ఇచ్చేదను. ఇంటికి రమ్ము నాయన. అమ్మా పిల్లవాడనుగాను నేను అమ్మా అమ్మా నా మహిమలు ఇంకా నీకు తెలియదా? ఇటు చూడుము తల్లి. అప్పుడు ఆ వీరపాపమాంబ, కుమారక నీవు ఇంటికి రమ్ము నాయన, నీకు ఇంటి దగ్గర అన్ని ఆట వస్తువులు తెచ్చి ఇచ్చేదను, ఇంటి దగ్గర వచ్చి ఆడుకొనము నాయన, పిల్లలను బాబుజులు వచ్చి ఎత్తుకొని పోవును, ఇంటికి రమ్మని చెప్పినది. అప్పుడు ఆ వీరప్పయ్య, అమ్మ నేను ఈ బాబుజులు నన్ను ఏమి చేయవు, నేను పిల్లవాడను కాను, నేను ఈ సృష్టికల్పన చేయు గనుడను, ఇదిగో నా నిజ రూపము చూడమని చెప్పని అప్పుడు తన విశ్వరూపమును చూపించినాడు. అప్పుడు ఆ విశ్వరూపమును చూసిన వీరపాపమాంబ చూచి ఏమనుచున్నది, నీవు ఆ భగవంతుని వలె కనపడుచున్నావు, నన్ను మరణించుకు నాయనా. అమ్మా దరిలో నా పోతు
తల్లి నేను చిన్నవాడినని అనుకొంచున్నావు. నేను లోకనాథుడను. ఇంకా నీకు తెలియలేవా? అమ్మా, నీ తోడ ఒక మాట అడగవాలను జనని. నేను ఇప్పుడు తీర్థయాత్రలు సేవించి దివ్యక్షేత్రములు ఆలకించేదాన్ని. సెలవు తల్లి. కుమారక, ఏమి ఇట్లు పలుకుచుంటివి కనయ? అదియునుగాక ఏరా నాతనయా
ఇట్లు పలుకుట న్యాయమే నా తండ్రి. మీ తండ్రి పాటు జీవక్యం చెందెను. దానికై నీ మీద భ్రాంతిచే ప్రాణములు నిలుపుకుంటుంది. నన్ను ఏదో గతి పాలు చేయకము నాయన. జనని నీవెంత ఎర్రిదానవమ్మా. ఎవరికి వారి యమునాతిరే అని సామెత నువ్వు ఎరుంగవా తల్లి. చనిపోయిన వారి జోలి మనకెందుకమ్మా? తెలియని దాని వాళ్ళే మాట్లాడుచున్నావు. ఈ చెన్నయత గుణములను విసుగు జల్లి ఎవరికి వారే మద తలతగున్న పరమోదిక మనకేల నమ్మ రమ్మ గుణ జయంతి సంసార సాగర నేత్రి. అమ్మా ఎవరికి వారే గాని మరణించిన వారిని నమ్మడి పోయేదనుకుంటువా? నీవు ఇంకా సంసారమునే కోరుచున్నావు. కావున నీవు ఇక్కడ ఉండి పాపగిని మఠముని కాపాడుచున్నావు. నేను తీర్థయాత్రలు చేయించి వచ్చేదాను. నాకు సెలవు సంఘము తల్లి. నాయనా వీరంబొట్లయ్యా, నీవు ఇంత చిన్న వయసులోనే యాత్రలు తిరగవలనని అనుచుంటివి. నీవు వివాహమాడి పుత్రులను పుత్రికలను కన్న తర్వాత సంసార యోగం తరించి పోయిన తర్వాత నీవు యాత్రలు పోవలేను నాయన. నా మాట విని వివాహం చేసుకును నాయన. కలను గోడలు పుత్రమిత్ర గారది సంజోగము ఒలను చిక్కిన లేడి రీతి అగు నీవై వాహనందము ఫలితమ్మగునే. కుటుంబ పోషణకై పలుమారు కేల చూసిన కళ్ళను వేరుట ఇచ్చట పనికి శ్రీకాంతుడికుడు కావుగాక. అమ్మా నన్ను పెళ్లి ఆడమనుకుంటివా? పెళ్లి అనగా ఏమిటో నువ్వు ఎరుంగవా తల్లి? పొలంలో పడిన లేడు వలె ఉండును. అదిగాక సంసారము, ధనము, ధాన్యము, భార్య పిల్లలు, పుత్రులు, పుత్రికలు, అన్నదమ్ములు, ఇదంతా నీటి ముందు ఉండే బుగ్గలాంటిది. ఇదంతయు నీటి బుగ్గ మాదిరి అన్ని తలంచము. అదిగాక స్వప్నంలో ఎన్ని వైభవములు కందువో మరియు అనుభవించగలవు. మేలుగా వచ్చిన తర్వాత ఒక్కటైనా కనిపించిన తల్లి, ఈ సంసారము కూడా అటువంటిదే. అదిగాక ఈ కుటుంబ పోషణకై నేను ఒకరిని అరగజాలను, అర్థింపజాలను. భగవంతుడికి తప్ప ఇంకా ఎవరిని అరగజాలను. కనుక వివాహం ఆడను. నాపై ఆశ వదులుకోము తల్లి. జనని నేను వికర్ణ శుద్ధిగా ఒక మాట చెప్పేదాను, ఇనుము తల్లి. నాయన వీరంబట్లయ్యా, అది ఎట్టి మాటను తెలుపము నాయన, నేను వినేదను. నమ్మకుతాను బొమ్మను నమ్మకు వసింపుతుంటి చెవులార వినుమా. అమ్మా నీ పుత్రమోహనం అడి మాట్లాడుచుంటివి. ఈ సంసారము, పుత్రమిత్ర కలకాదురు, ఇల్లు, ఇదంతా నాదని భ్రమపడుటే కానీ ఇది శాశ్వతం కాదమ్మా. అదిగాక ఈ శరీరము 9 రంధ్రముల చేత
96 తత్తముల చేత నిండియున్న తోలుబొమ్మ. దీన్ని ఎప్పుడు నమ్మవద్దు తల్లి. నాయనా పోయిరమ్ము తండ్రి. ఈ విషయములు అన్ని విషయములు గ్రహించి విన్నాను. అమ్మా, అట్లయినా నీ కీర్తి పాపాగ్ని మఠమున ఆచంద్ర తారకమున వరిదిల్లుచుండుము జనని. అని ఈ విధముగా వీరంభట్లయ్య తన పెంపుడు తల్లియగు వీరపాపమంబ వద్ద సెలవు తీసుకొని తీర్థయాత్రలు తిరుగుటకు బయలుదేరుచుండెను. అప్పుడు వీరంభట్లయ్య ఏమనుకొనిచున్నాడు? ఇలగల పుణ్యక్షేత్రములో తిరిగి తిరిగి వరుసతో సేవించి వచ్చినాడా. ఈ హరిరాపురమ్మ చూడగా ఆనందింప మీర నిర్జల స్థలమున చూసి నిడకడమవుదు. ఈ హరిరాపురము చూడగా నా మనసు ఎంతో సంతోషమాయను. నేను ఈ పురంలో నిర్జల స్థలమున చూసి దీక్ష చేసి సూర్యప్రసన్నము చేయొచ్చు బ్రహ్మానందం ఉండేదగాక అని ఇట్లు బాలబ్రహ్మం గారు హరిహరాపురం చేరుకొని అక్కడ శుభ్రమైన స్థలము చూచి సూర్యపాసనము చేయుచున్నంతలో కాశీపుర వాసుడైన ఆనంద భైరవుడు ఏ విధముగా వచ్చింది? అయ్యా రాజేంద్ర, దినదినములకు ఈ అడవి మృగముల బాధలు ఎక్కువ వచ్చున్నాయి.
తొందరగా వచ్చి మా బాధలు నివారించండి దేవా. మేము బతకజాలం రాజేంద్ర. కాపులారా, ఇక మీరు వెళ్ళిపోండి. తొందరగా వచ్చి మీ బాధలు నివారించదా. మిత్రవరులార మనము జాగ్రత్తతోను మనము కాననము ఎల్లగాంచి కఠినమైన నారి సంధించి కూర మృగములను దించి పౌరులకు మేలు సమకూర్చవలెను. మిత్రులారా, నాకు వేటాడుటకు పోవాలని బుద్ధి పుట్టుచున్నది. అదిగాక పౌరులకు మేలు చేయడానికి కూర మృగములను దృంచి వత్తం పదండి. సరే, అదే విధంగా పోదాం పదండి రాజేంద్ర. మిత్రులారా, మనము తిరిగి అలసిపోతుంది. ఈ చెట్టు కింద కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందాం పదండి. సరే రాజేంద్ర, పోదాం పదండి. ఆహా, నా స్నేహితులు అలసిపోయి నిద్రించుతున్నారు. నాకు నిద్ర పట్టలేదు. ఏమి చేయుదును? అదిగో ఒక గోవు కడుపు ఆరదీసుకొని పొలాలకు నీళ్లు తాగుటకు వచ్చుచున్నది. ఆహా, ఏమి చేయుదును? ఆహా, అదిగో ఆ గోవును చంపడానికి పులి వచ్చుచున్నది. ఆహా, పులిని చంపి ఆవును రక్షించదను గాక. జయ శ్రీ కాశీ మిత్రులారా, లేండు ఏమి జరిగినదో తెలుపుము. అబ్బా, ఏమని చెప్పదు, గొప్పగా నా మనసు బహుగా వణకుచుండె. తబ్బిబ్బులాయన హృదయము అబ్బరముగా ఎందుబోదును నా మనసు ఇకన్. మిత్రవరిలారా, మీతో చెప్పకుండా ఇంకెవరితో చెప్పగలను? మీరు నిద్రించిన తరువాత నేను అటు ఇటు ప్రచారం చేయించుంటేని అక్కడ ఒక గోవు పొలాలకు నీళ్లు తాగడానికి వచ్చిన గోవును చంపుటకు ఒక పులి కాచుకొని ఉంటాడు. అది చూచి ఆవును రక్షించుదామని బాణము వేసి తిని, కానీ నేను వేసిన బాణము పులికి తలగక ఆవుకు తలిగినది. ఆవు మరణించినది. ఆ గోవత్య పాపము కట్టుకుంటేని ఇంకా ఏమి చేయదును మిత్రులారా? జయ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వాముల వారికి జయ. నా చేతులా అనదీతి గోమాతా
అయ్యో గోమాత, నా చేతులారా నిన్ను చంపుతుంది కదా, నేనెంత పాపాత్ముడను. మిత్రవర్యులారా, నేనెంత పాపము కట్టుకుట్టిని, నేనేమి చేయదును మిత్రవర్యులారా. పశువత్య శ్రీయత్య వసుదలో శ్రీయత్య చేయువారు ధరణిలో కసిగల కేవల గర్భంబుల మసలడు పడ అగ్ని బాండములందు జిక్కి. సకులారా, ఈ పశువును చంపిన దోషము ఊరికే పోయినది కాదు. ఈ పాపము తీరినంత వరకు నేను ఇంటికి రాను. నా తల్లిదండ్రులతో తెలుపుని. నేను పుణ్యక్షేత్రములను తిరిగి తిరిగి వచ్చిన మిత్రులారా. రాజేంద్ర, నీవు అనదినముగా నీ తల్లిదండ్రులతో చెప్పేదేమో రాజా. తగిలినది. అప్పుడు ఆ ఆనంద భైరవుడు, ఆహా, నేను ఎంత పని చేసుకుంటుంది కదా, పులిని చంపడానికి పోయి గోవును చంపి తిని ఈ గోహత్య పాతకము ఎట్టు తీరును. ఈ గోహత్య పాతకం తీరినంత వరకు నేను ఇంటికి పోను. పుణ్యక్షేత్రములు తిరుగుచు నేను ఈ గోహత్య పాతకము నివారించినంత వరకు, నివారించినాకనే ఇంటికి పోతానని చెప్పని అప్పుడు ఆనంద భైరవుడు ఏమనుకుని వచ్చినాడు. ఆహా, నేను కలికి క్షేత్రములను సేవించుకునుచు హరిహరాపురములకు వచ్చి తిని హరిహరాపురములకు వచ్చి తిని అదిగో ఆ తపోనిష్టయందు ఉన్న వారిని చూడగానే గోవత్య పాతకమును నివారించవలే కనపడుచున్నాయి. ఈయన తపోనిష్ట చాలించినంత వరకు ఈయన పాదముల దగ్గర కూర్చుండని కాదు. ఎవరు మీరలు నా వద్దకందు కొరకు దీన వదనున్నవై ఉన్న కారణము నీ తీర నివాసము నీది నా మాంకితము ఏముల తెలుపు వేగమునా అర్భ. కానీ ఎవరు ఇక్కడ రావడానికి కారణం ఏదో, నాకు నీకు ఏమి ఆపద సంభవించినదో తెలుపుము నాయనా. స్వామి, నేను కాశీపురం నివాసుడను, క్షత్రియ వంశమున పుట్టినవాడు. నా తండ్రి పేరు విజయసింగుడు, నా పేరు ఆనంద భైరవుడు అని అందరూ స్వామి. కలగంటివో నన్ను కనగొంటివో తెలియక అపరాధము చేసి నిలకడగా మనస్సు నిలిపి తెలుపుము దుఃఖము నేల సర్వము నాయన. నీకు తెలియక అపరాధము చేసినవా? ఏమన్నా బాధ కలిగినదా? నీ మనసు నిశ్చనంగా నిలిపి తెలుపుము. ఎందుకు దుఃఖించిదావు నాయన? స్వామి, నేను ఏమని తెలుపుదును? ఈ భూమిలో వేటాడుటకు నా మనసు చలించను. నా మిత్రవర్యులతో నిజ గ్రామము విడి కాననమున కరిగి తినయ్యా. స్వామి, ఏమని చెప్పుదును? నేను ఒకరోజు స్నేహితులతో కూడి వేటాడుడు పోయి తిని అరణ్యమంతా తిరిగి ఒక చెట్టు కింద చేనించింది. నా మిత్రులందరూ నిద్రించి ఉన్నారు. నాకు నిద్ర పట్టక అటు ఇటు చూచుచుంటిని. అంతలో ఒక గోవు నీరు తాగుటకు కొనలకు వచ్చినది. దాని వెంట ఒక పులి వచ్చి
ఆవును చంపచేస్తుంది. అది నేను చూసి ఆవును రక్షించుదామని పులిని చంపుదామని అనుకొని బాణము వేసింది. ఆ బాణము పులికి తలగక గోవుకు తలిగి గోవు మరణించినది స్వామి. సరే, అట్లా అయిన తర్వాత ఇంకేమిటో తెలుపు నాయనా. నేటుగా పులికి తలగక సూటిగా నా చేత తప్పి సరసర జనియన్ నాటెను పశు గర్భంబున వాటముగా అంబోను అరిచి చచ్చన్. స్వామి, నేను వేసిన బాణము పులికి తలగక గోవుకు తలిగింది స్వామి. గోవత్య పాతకము సంభవించానని భయపడి ఇక్కడికి వచ్చి నా పాపం నివారించి పుణ్యము కట్టుకోండి స్వామి. శివునకు ఊరకేశవునకు అవిజనముల పాని వాణి పారేశన దేవేంద్రములా కాలిగ కదా దేవతలకైనా వినుమా. అర్భక దేవేంద్రుడైన స్వయంకృత అపరాధము ఎవరికి తప్పదు, ఇక నీకు కూడా తప్పదు నాయన. అదిగాక నాయన గోత్యపాతకం నివారించకు ఒకే ఒక మార్గం ఉన్నది. నువ్వు ఈ జన్మ చాలించి వచ్చే జన్మలో దూదేకుల వై పేరుతో భక్తి జ్ఞానము నివరించిన ఈ పాపం పోవును. స్వామి,
స్వామి. నేను మమ్మదీయ వంశమున పుట్టవలెనని చెప్పితిరి. ఎక్కడ జన్మించవలెనో ఈ పాపము ఎట్టు నివారించునో తెలుపుము స్వామి. రాజా బాలా